హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి హల్వా. దానికి కావాల్సిన పదార్థాలు: బొంబాయి రవ్వ 1 కప్పు, చక్కెర 1 కప్పు, నెయ్యి, ఫుడ్ కలర్. తయారు విధానం చూద్దాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక కడాయి పెట్టుకొని ఇట్లా కడాయి వేడయ్యాక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి లేకుంటే ఆయిల్లో కూడా ఫ్రై చేసుకోవచ్చు. చాలా సింపుల్గా వేసుకోండి. సింపుల్గా చేసుకునే ప్రాసెస్ ఇది. మీరు కూడా ఫాస్ట్గా చేసుకుంటారు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇట్లా 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి కలిపి ఇందులోనే బొంబాయి రవ్వ కూడా వేసుకొని బాగా ఫ్రై చేయాలి. ఇట్లా కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయితే కూడా తొందరగా ఉడుకుతుంది అన్నట్టు వాటర్లో వేసినప్పుడు. మనం నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఆయిల్లో ఫ్రై చేయండి. ఇలా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో వేసేసుకుందాం దీన్ని. ఇప్పుడు వేసుకున్నాక అదే కడాయిలో మనం ఏ కప్పుతోని రవ్వ తీసుకున్నామో కప్పున్నర వాటర్ వేసుకోవాలి. రవ్వకు కప్పున్నర వాటర్ పడితే చూసేసుకోండి. కొంచెం బాగా గట్టిగా ఉంటుంది వాటర్. ఇలా ఇంకొక సగం కప్పు కూడా వేసుకోవాలి వాటర్. ఈ వాటర్ను బాగా మరిగించుకోవాలి. ఇలా మరుగుడు స్టార్ట్ అవుతుంది చూడండి. పది నిమిషాల్లో అయిపోయే స్వీట్ అన్నట్టు. ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇట్లా ఫుడ్ కలర్ వేసుకోవాలి మరిగేటప్పుడు. నాకు స్వీట్ సరిపోతుంది కాబట్టి నేను చక్కెర కొంచెం తీసుకున్న క్వాంటిటీ. మీరు ఎక్కువ కావాలంటే ఇంకో కొంచెం తీసుకోండి. ఈ రవ్వకు, ఈ కప్పు రవ్వకు ఈ షుగర్ సరిపోతుందని తీసుకున్నాను. ఇలా మరుగుతున్నప్పుడు ఫ్రై చేసిన రవ్వను వేసుకోవాలి ఇందులో. మీరు ఇంకా స్వీట్ తినాలనిపిస్తే ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోండి. నాకైతే కరెక్ట్ సరిపోయిందండి స్వీట్. బాదం, జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. నా దగ్గర లేవు కాబట్టి నేను వేయడం లేదు. ఇలా కలుపుతూ ముద్దలు లేకుండా కలుపుకోవాలి. దగ్గర పడేంతసేపు కలుపుకోవాలి. ఇలా దగ్గర పడుతున్నప్పుడు నెయ్యి అనేది మీదికి వస్తుంది చూడండి. ఇప్పుడు ఇందులో షుగర్ వేసుకోవాలి. 1/2 కప్పు షుగర్ తీసుకున్నా. ఫుల్ కప్పు తీసుకున్నా బాగా స్వీట్ ఎక్కువ అవుతుందని నాకు సరిపడా తీసుకున్నాను. మీరు ఇంకా స్వీట్ కావాలనుకుంటే తీసుకొని ఇట్లా మొత్తం కలుపుతూ ఉండాలి. చక్కెర ఇందులోనే కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. అంతే, సింపుల్గా ఈజీగా అయ్యే స్వీట్ రెసిపీ అండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే, బయటకు అవసరం లేదు. ఇంట్లో ఉండే రవ్వ, చక్కెర, నెయ్యితోనే ఇదే. అంతే. ఇప్పుడు ఒక 5 నిమిషాల తర్వాత ఇట్లా నెయ్యి మీదకి వచ్చాక గ్యాస్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాలు చల్లారిన తర్వాత ఒక బౌల్లో వేసుకుందాం. ఎంతో సింపుల్గా ఉండే, సేమ్ కేక్ లాగా ఉండే
హల్వా రెడీ. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఏదైనా సింపుల్గా బర్త్డే ఇంట్లో చిన్నగా సెలబ్రేషన్ చేసుకోవాలంటే ఇట్లా కేక్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.